ఆంధ్రప్రదేశ్కు లులు మాల్ వచ్చేస్తుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం స్థల కేటాయింపుపై కీలక ఆదేశాలను జారీ చేసింది. విశాఖలో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో మాల్ ఏర్పాటు చేయనుంది. లులు గ్రూప్ నుండి మరిన్ని ప్రతిపాదనలు పరిశీలించే నిర్ణయం తీసుకునే అధికారాన్ని ప్రభుత్వం ఏపీఐఐసికి అప్పగించింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ నుండి వెళ్ళిపోయిన లులు యాజమాన్యం సీఎం చంద్రబాబు చొరవతో తిరిగి మళ్లీ రాష్ట్రానికి వస్తోంది. డీటెయిల్స్ ఈ స్టోరీలో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై చర్చించారు. విశాఖలో మాల్, హైపర్ మార్కెట్ ఏర్పాటు, విజయవాడ, వైజాగ్, తిరుపతిలో మల్టీప్లెక్స్ల ఏర్పాటుపైన చర్చ జరిగింది. ప్రస్తుతానికి విశాఖలో లులు మాల్ కోసం 13.43 ఎకరాల హార్బర్ పార్కు భూములను ఏపీఐఐసికి తిరిగి బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ భూమి విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉంది. విశాఖ నడిబొడ్డున ఏర్పాటు కాబోయే లులు మాల్లో చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్క్, ఫుడ్ కోర్ట్, 8 స్క్రీన్లతో ఐమాక్స్ మల్టీప్లెక్స్లను నిర్మించేందుకు ప్రతిపాదించింది. ఇప్పటికే లులు సంస్థ ఏపీ ప్రభుత్వాన్ని కొన్ని మినహాయింపులు కోరింది. మాల్ ఏర్పాటు కోసం కేటాయించే భూముల్ని 99 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయించాలని, 3 ఏళ్లు లేదా షాపింగ్ మాల్ను ప్రారంభించే తేదీ వరకు అద్దె మినహాయింపు ఇవ్వాలని కోరింది. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి 10% చొప్పున అద్దె పెంపునకు కూడా ప్రతిపాదించింది. లులు గ్రూప్ సంస్థ విశాఖలో అంతర్జాతీయ స్థాయి మాల్ నిర్మాణం పెట్టుబడులకు ఎస్ఐపిబిలో ఆమోదించినట్టు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ వెల్లడించింది. 2017లోనే విశాఖ బీచ్ రోడ్లోని హార్బర్ పార్కులో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు లులు గ్రూప్ ముందుకు వచ్చింది. గతంలో లులు గ్రూప్కు చేసిన భూ కేటాయింపులను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేయడంతో లులు పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంది. ప్రస్తుతం మళ్లీ షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణం కోసం లులు గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించి భూ కేటాయింపులు చేయాల్సిందిగా ఏపీఐఐసిని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు. వైసీపీ పాలనలో మధ్యలో ఆగిపోయిన చాలా పరిశ్రమలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. కొత్త పరిశ్రమలను స్థాపించేందుకు కూటమి సర్కార్ సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. కొత్త ఇండస్ట్రీలు, పెట్టుబడులు రాబట్టేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో 5 సంవత్సరాలుగా ఉపాధి అవకాశాలు లేక నానా అవస్థలు పడిన నిరుద్యోగుల ఆశలు కూటమి రాకతో చిగురిస్తున్నాయి. కొత్త పరిశ్రమలు, సంస్థల ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.